ఒక రైతుగా మీ ఆవేదన నాకు అర్థమైంది. ఎందుకంటే మీరు కూడా వ్యవసాయం చేస్తారు కాబట్టి. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. రాజశేఖర్ గారు నమస్తే అండి. రాజశేఖర్ గారు, ఇప్పుడు వ్యవసాయానికి రైతులకు ఎంత సహాయం చేసినా కూడా తక్కువే. ఎందుకంటే దేశానికి వెన్నెముక రైతే. కానీ ఇప్పుడు రామ్మోహన్ గారు కొన్ని పాయింట్స్ చెప్పారు, వేణుగోపాల్ రెడ్డి గారు కొన్ని పాయింట్స్ చెప్పారు. చేసేటువంటి విధానం ఏదో తూతూ మంత్రంగానో లేకపోతే తాత్కాలిక ప్రయోజనాలు కాకుండా నిజంగా లాంగ్ రన్లో దాని వలన వీళ్ళు చేసేటువంటి సహాయం నిజంగా రైతులకు మేలు జరుగుతుందా అనేది ఇక్కడ ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం మనకు కనిపిస్తోంది. సో నాకు ఈ విషయం పైన కొద్దిగా డిఫరెంట్ వ్యూ ఉందండి. ఇప్పుడు ప్రస్తుతానికి మన ఇండియాలో ఎస్పెషల్లీ సౌతర్న్ స్టేట్స్లలో ఏమవుతుందంటే, ప్రతిసారి ఏదైనా గవర్నమెంట్ వస్తే ప్రజలకు నిజంగా ఏం చేస్తాము, గవర్నమెంట్ రేపు పొద్దున వస్తే సొసైటీని ఏ విధంగా బాగుపరుస్తాము, దాన్ని ఏం చేస్తామని చెప్పకుండా ఇదొక సింపుల్ వే అయిపోయింది. వాస్తవానికి కూడా గత సంవత్సరంలో, గత 10-15 సంవత్సరాల నుంచి మన తెలంగాణలో తీసుకుంటే టిఆర్ఎస్ గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్కి 29 లక్షలు 29,000 కోట్లు, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 31,000 కోట్లు, దగ్గర దగ్గర 60,000 కోట్ల రూపాయలు ఆల్మోస్ట్ మనం రైతులకి ఈ రుణమాఫీల కింద చేస్తున్నాం, రైతు బంధు ఇస్తున్నాం. ఇవన్నీ ఇస్తున్నాక కూడా రైతులు ఇంకా కూడా లాభాలు రావట్లేదు, వాళ్ళు ఇంకా కూడా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క నిస్సహాయ స్థితిని యూజ్ చేసుకొని గవర్నమెంట్లు ఏం చేస్తున్నాయి, ఇప్పుడు ప్రస్తుతానికి రాగానే నేను రుణమాఫీ ఇస్తా అంటే నిజంగానే వాళ్ళు డిస్ట్రెస్లో ఉన్నోళ్ళు కాబట్టి సరే వీళ్ళు చేసేస్తే మాకు ఎంతో కొంత లాభం అవుతుందని చెప్పేసి, వాస్తవానికి కూడా 69% ఆఫ్ ద పాపులేషన్ ఈజ్ రైతులు. సో కాబట్టి వాళ్ళ నుంచి ఓట్లు వస్తున్నాయి. ఆ ఓట్లను తెచ్చుకున్నందుకు ఇది గవర్నమెంట్స్కి ఓ పాలసీ లేకుండా, ఓ లాంగ్ టర్మ్ విజన్ లేకుండా ఈజీగా ఓట్లు తెచ్చుకున్నందుకు ఇది ఒక మాధ్యమమైంది. ఇది నిజంగా చెప్పాలి అంటే ఒక రకంగా పూర్తిగా రాష్ట్రాన్ని, రాష్ట్రంలో ఉన్న ప్రజలను, రైతులను మోసం చేస్తున్న విధానం ఇది. ఎందుకంటే సింపుల్ గా ఒక నిస్సహాయ స్థితిలో ఉన్న వ్యక్తిని వాడికి ఏదోటి లాలీపాప్ అంటుందో లాలుచి చూపించి వాళ్ళ దగ్గర నుంచి ఓటు తెచ్చుకొని గవర్నమెంట్లు ఈ విధంగా చేస్తున్నాయి. నిజంగా కూడా ఇంత డబ్బులు ఖర్చు పెట్టినాక కూడా ఇంకా కూడా రైతులు ఎందుకు ఈ విధంగా ఉంటున్నారండి? రైతుల పంటలు ఇంకా ఎందుకు నష్టాలలో ఉన్నారు? అసలు ఎందుకు ఏ గవర్నమెంట్ కూడా దీనిపైన ఆలోచించట్లేదు? ఈవెన్ సామాజిక సంఘాలు కూడా చేస్తున్నాం అనగానే, రైతులకి రుణమాఫీ అనగానే అందరూ కూడా సరే వాళ్ళకి తప్పు అని చెప్పితే ప్రజలలో, రైతులలో వ్యతిరేకత వస్తుందని చెప్పేసి మనం దాని గురించి అందరం సపోర్ట్ చేస్తున్నాం. కానీ ఒకసారి మనం దీన్ని ప్రాక్టికల్ ఆలోచిస్తే 10 సంవత్సరాలలో 1,00,000 రూపాయలండి మాఫీ చేసింది అంటే సంవత్సరానికి 10,000. ఇప్పుడు వీళ్ళు 5,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తే 5 సంవత్సరాల పాటు వీళ్ళ గవర్నమెంట్ యూజ్ చేసుకుంటూ ఒక రైతుకి సంవత్సరానికి యావరేజ్గా వచ్చేది 20,000 రూపాయలు. అసలు అది ఏ విధంగా కూడా ఉపయోగపడుతుందా రైతులకి? దాంతోపాటు రాజశేఖర్ గారు, ఇక్కడ గత కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఒక విమర్శ ఉంది, కౌలు రైతులకి ఏమీ చేయలేదు, కేవలం భూమి కలిగి ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే చేశారని చెప్పి. ఇప్పుడు కూడా అదే పంతా కొనసాగుతుంది కదా. ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు నేను వచ్చే పాయింట్ కూడా అదే. ఇక్కడ ఎంతసేపు మనము రైతులకు ఇస్తున్నామని చెప్తున్నాం తప్పితే యాక్చువల్గా రైతులకు కావాల్సింది, హెల్ప్ కావాల్సింది ఎక్కడ అంటే, ఫస్ట్ సీడ్ నుంచి మొదలు పెడితే, దున్నుకోవడం దగ్గర నుంచి మొదలు పెడితే, సాయిల్ టెస్ట్ నుంచి మొదలు పెడితే, పంట పండించి తీసుకెళ్లేంత వరకు. మొన్న పంట పండినప్పుడు చూసాం. ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. పంట పండించిన రైతు వరి కోసిన తర్వాత మిషన్ పెట్టి వరి కోస్తాడు. వరి కోసిన పంటని ఏది కళ్ళంలో ఎక్కడో దగ్గర కొనడానికి పెడతారు. వీళ్ళు పెట్టిన దగ్గరికి తీసుకెళ్ళడానికి దగ్గర దగ్గర 3,000 నుంచి 4,000 రూపాయలు నుంచి 10,000 రూపాయలు ఉండే ట్రాక్టర్ ఖర్చు పెడుతున్నారు. మొన్నటిసారి ఒక్కొక్క రైతు దగ్గర దగ్గర 30 రోజుల పాటు కళ్ళంలలో పంటలు పెట్టుకొని కూర్చున్నారు. తడిచిన కొద్ది ఎండ పోసుకుంటా మళ్ళీ చెప్పినాక ఒక్కొక్క రైతు యావరేజ్గా 5,000 నుంచి 10,000 రూపాయలు ఖర్చు పెట్టారు. ఒక్కొక్క బస్తాకి కిలో వాటికి వీళ్ళు ఏంది మన దీనికి తీసేసి, అంటే కిలోకి ఒక్కొక్క సంచికి దగ్గర దగ్గర కిలో అంటే 30 రూపాయలు, యావరేజ్గా 10,000 రూపాయల మట్టుకు అట్లా రైతులు లాస్ అయ్యారు. ఈ విధంగా చూసుకుంటే ఒక్కొక్క రైతు యావరేజ్గా ఒక పంట మీద ఈ చిల్లర ఖర్చుల మీదనే 20,000 నుంచి 30,000 రూపాయలు లాస్ అవుతున్నారు. గవర్నమెంట్ ఎక్కడ కూడా అగ్రికల్చర్ని, ఎందులో వ్యవసాయాన్ని లాభసాటిగా చేసేందుకు అసలు ఎటువంటి మెజర్మెంట్స్ లేకుండా ఊరికనే ఏది
పంట రుణాలకి దీన్ని చేసేస్తున్నామని చెప్పేసి లోన్లు క్రాప్ చేస్తున్నామని చెప్పేసి రైతులని సంతుష్టీకరణ చేయడం తప్పితే దీనివల్ల జరుగుతుంది ఏం లేదని. యాక్చువల్గా కూడా మనం చేయదలుచుకుంటే మంచి విత్తనాలు ఫస్ట్ నుంచి వచ్చినప్పుడు మంచి విత్తనాలు ఇస్తే ఆ రైతులకు ఫ్రీగా ఇవ్వచ్చు కదా విత్తనాలు. ఏం చార్జ్ చేయాల్సిన అవసరం ఏముండదు. ఇట్లాంటివి చేయకుండా మంచి విత్తనాలు ఒకటి ఇచ్చేసేసి వాటర్ ఫెసిలిటీస్ కల్పించేసేసి ఇరిగేషన్ మీద ఇప్పటికీ కూడా మనం స్పెండ్ చేస్తున్నామని చాలా తక్కువ. అసలు ఇప్పటి వరకు కూడా ఓ డ్రాఫ్ట్ వస్తే మన దగ్గర ఏ రిజర్వాయర్ నుంచో ఏ కాలువల నుంచో నీళ్లు పంపించే వ్యవస్థ ఇంతవరకు మనం ఎక్కడైనా అరేంజ్ చేసుకున్నామండి పూర్తి తెలంగాణలో? ఎక్కడా లేదు. రైతులు వాళ్ళ కష్టాలకు వాళ్ళు ఇబ్బందులు పడాలి, వాళ్ళ కష్టాలు ఏందో వాళ్ళు చూసుకోవాలి. లాస్ట్కి వచ్చిన తర్వాత మీకు ఏదో చేస్తున్నామని చెప్పేసి ₹1,00,000 చేస్తున్నాము, ₹10,000 ఇస్తున్నామని చెప్పడమే తప్పితే యాక్చువల్గా మనం ఇరిగేషన్ డెవలప్ చేయడానికి ఎక్కడా కూడా లేదు. మనం ఇప్పటికీ కూడా మన తెలంగాణ గవర్నమెంట్లో ఏమి రైతు బంధు ఇస్తున్నాము, రుణాలు మాఫీ చేస్తున్నాము అని చెప్పేసి ఎన్నో రకాలుగా పనిముట్లకు సబ్సిడీ వచ్చేది. ఆ సబ్సిడీలన్నీ తీసేసారు. ఒక రైతు కళ్ళం కట్టుకోవాలన్నా కానీ, ఓ నాగలి కొనుక్కోవాలన్నా కానీ, ఓ ట్రాక్టర్ తీసుకోవాలనుకున్నా కానీ ఎన్నో రకాల సబ్సిడీలు అవసరం పడతాయి. అంతెందుకంటే పంటలు వర్షాలు పడితే కళ్ళంలా 15 రోజుల పాటు ఒడ్లు పెట్టుకొని కూర్చోవాలనుకుంటే దానిపైన కవర్లు కప్పుతారు. రోజు రాత్రి ఒడ్లను అట్లా పెట్టుకోవడానికి కాదనేసి ఒక్కొక్క కవర్కు ₹4,000 నుంచి ₹5,000 ఖర్చు వస్తున్నాయి. అవి కాకుండా ఇంకా నీకు సాయిల్ టెస్ట్ లేదు. అసలు ఎటువంటి సపోర్ట్ ఇస్తున్నామండి రైతులకి? లోకల్ ఎవరైనా ఫీల్డ్ ఆఫీసర్లో ఏదైనా ఇష్యూలు వస్తే, ఖర్చు వస్తే వాళ్ళకి చెప్పించేందుకు ఎక్కడైనా ఫీల్డ్ ఆఫీసర్లు పెట్టేసి వాళ్ళకి ఏమైనా సపోర్ట్ చేస్తున్నామా? అసలు మనకి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని చెప్పేసి ఉన్నది. మీకు వర్షం పడ్డప్పుడు పొలాలకు నీళ్ళు వస్తాయి. వర్షం పడితే నీళ్లతో ఎంత బాధ అవుతుందో ఆ నీళ్లు నిలిచిపోతే కూడా అంతే బాధ అవుతుంది. మనం కాలువలల్లో రోడ్లలో నీళ్లు నిలిచిపోయినప్పుడు తీసినట్టుగా మనం అగ్రికల్చర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఎందుకు పెట్టుకోలేకపోతున్నాం? వాస్తవానికి కూడా పంటలల్లో నీళ్లు నిల్వకుంటే సగానికి సగం పంట మిగిలిపోతుంది. ప్రతి మండలంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిటీ పెట్టవచ్చు కదా. ప్రతిసారి మనకు తెలుసు ఎక్కడి నుంచి వాటర్ వస్తాయి, కొండల నుంచి ఎక్కడెక్కడైతే నీళ్లు నిలిచిపోతే ఎక్కడ పంటలు ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఆ లోకల్ ఇరిగేషన్ సిస్టమ్ కి ఎక్కడన్నా కూడా ఏ ఫీల్డ్ ఆఫీసరో ఏ అగ్రికల్చర్ ఆఫీసరో వెళ్ళి స్టడీ చేసిన స్థితిగతులు ఉన్నాయి ఇప్పటి వరకు కూడా మన రాష్ట్రంలో. సో దీర్ఘకాలిక ప్రణాళిక అనేది ఇప్పటి వరకు అంటే కేవలం ఇప్పుడు మీరు చెప్పేది కేవలం ఈ రాష్ట్రానికి మాత్రమే ఈ పరిస్థితి ఉందా? చాలా రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి ఉంది ఓవరాల్ గా వ్యవసాయం? ఆల్మోస్ట్ అన్ని రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి అండి. ఒక రైతు తన పొలం మట్టుకే, తన ఉన్న మట్టుకే ఏదైనా కానీ ఒక కాలువ తీసుకోగలుగుతాడు, ఏమైనా తీసుకోగలుగుతాడు. పక్క పొలంలో ఇంక పోయి చేయలేడు. అదే మనకు డిజాస్టర్ మేనేజ్మెంట్ సిస్టమ్ లాంటిది ఒకటి ఉంటే వాళ్ళు వచ్చి నిజంగా కూడా హెవీగా రేంజ్ పడ్డప్పుడు కాలువలు కొట్టాలన్నా, నీళ్ళని కిందికి పంపించాలన్నా, పక్క పొలం నుంచి తీయాలన్నా, ఒకవేళ నిజంగానే ఒక పంట రైతుకి నష్టపరిచే విధంగా మనం కాలువలు తీయాలనుకుంటే రేపు పొద్దున వాళ్ళు దాన్ని రికార్డ్ చేసుకుని మనకి నష్టపరిహారం కల్పించి చేస్తే 100 మంది రైతుల పొలాలను కాపాడొచ్చు. అసలు దీర్ఘకాలికంగా ఇంతవరకు కూడా ఎక్కడ కూడా మన ప్రణాళిక లేదు. అంటే ఇట్లాంటివి చేస్తే నిజంగా కూడా గవర్నమెంట్ ఈ పెడుతున్న ఖర్చు ఏదైతే 30,000 కోట్లు, ఈ 40,000 కోట్లు ఉన్నా చూసారా, ఇది అసలు ఏ రకంగానూ సరిపోదు. ఇది నిజంగా ఏంటి అంటే గవర్నమెంట్లు కంటి తుడుపు చర్య అనుకోవచ్చా? కంటి తుడుపు చర్య అది పనిచేసే విధానమే కాదండి. ఇది గవర్నమెంట్కి ఒక నిజంగా ఒక విజన్, ఒక అగ్రికల్చర్ పాలసీ, ఒక లాంగ్ టర్మ్ విజన్ అనేది ఉంటే పని చేయకుండా పని తప్పించుకున్నందుకు చేసే పనులే ఇట్లాంటివి చేస్తున్నాం. ఓకే, మనం చాలా మటుకు ఈ విషయం పైన ఎందుకని ఎక్కువ మాట్లాడతలేమంటే రుణమాఫీ చేయకూడదు అనుకుంటే రైతులకి మనం ఏదో అగనెస్ట్ గా మాట్లాడుతున్నామని చెప్పేసి ఒక కామెంట్ వస్తుందని చెప్పేసి ఇంత లోతుగా అందరూ కొంతమంది ఆలోచించగలుగుతారు. డెఫినెట్లీ అందరూ రైతులు ఇంత లోతుగా ఇది లాంగ్ రన్ ఏంటి, దీర్ఘకాలికంగా ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన అందరు రైతులకు ఉంటుందా లేదా అనేది మనకు కొంచెం సందేహం అని చెప్పాలి. ఇప్పుడు నిజంగా కూడా ఒక రైతు ఇవన్నీ కూడా మన పెద్ద రైతుల గురించి చెప్పట్లేదండి నేను. ఇవన్నీ కూడా ఈ ఇబ్బందులు పడేదంతా కూడా చిన్న రైతులు. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్, మనము పంట కొంటున్నాం, రైతు ఫోన్ చేసి చెప్తాడు రేపు పొద్దున ఒరిగి వస్తున్నా అని చెప్పేసి డైరెక్ట్ ఫీల్డ్కి వెళ్ళి కొనొచ్చు కదా. ఎట్లా లారీ ఉన్నది, హమాలీలను తీసుకెళ్ళి కొనొచ్చు కదా. వాటిని తీసుకొచ్చి ఎట్లా రైస్ మిల్లర్కి ఇస్తున్నాం, వాడు వచ్చినాక ఎండ పోసుకుంటాడు, చేసుకుంటాడు. దగ్గర ట్రాక్టర్ రాక పంట పొలంలో ఒక నెల రోజు, ఒక 2-3 రోజులు ఉంటుంది. అది తీసుకొచ్చినాక 4 రోజుల పాటు ఎండ పోసుకుంటూ ఇవన్నీ కష్టాలు ఎందుకు రైతుకు? అందులోను లేబర్ దొరకక ఒక కష్టము, వర్షాలు పడితే ఇంకో కష్టం. అసలు ఎందుకు డెప్త్గా అంటే రైతు పంట స్టార్ట్ చేసినప్పటి నుంచి అమ్మే వారికి అసలు ఎక్కడెక్కడంటే మన పించ్ పాయింట్స్ అంటాం, వాళ్ళకు జరుగుతున్న ఇబ్బందులు, నష్టాలు, కష్టాలు ఏంటి, ఆ పించ్ పాయింట్స్ ని ఎట్లా తొలగించగలుగుతాం అనేది అసలు ఎవరైనా స్టడీ చేయగలుగుతున్నాం అసలు? అదే మీరు అన్నట్టుగా ఇందాక మన వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఒక అగ్రికల్చర్ పాలసీ అనేది కావాలి, ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ అనేది ఉండాలి. అంత ప్లాన్ అంటే
బహుశా ప్రభుత్వాలకు దీర్ఘ దూరచూపు ఉంటే తప్పితే అలాంటివి ఏవి ఎక్కడ కూడా జరిగినట్టుగా మనకు కనిపించట్లేదు. ఇద్దరు రామ్మోహన్ గారు, వేణుగోపాల్ రెడ్డి గారు విషయాలు చెప్పిన పూర్తి విషయాలను ఒప్పుకుంటారు. దీనివల్ల కొంతమందికే లాభాలు జరుగుతున్నాయి, పూర్తిగా జరగట్లేదు. కానీ అసలు ఏ రైతు కూడా అండి కరెక్ట్గా తనకి సపోర్ట్ చేస్తే ఫ్రీబీస్ కావాలని చెప్పేసి నాకు తెలిసి అయితే రైతులకి చాలా అభిమానం ఉంటుంది. వాళ్ళు ఇట్లాంటివి కావాలని ఎప్పుడు కోరుకోరు. వాళ్ళకి పంట లాభసాటిగా ఉంటే ఎందుకు ఇవన్నీ? మనము మినిమం ప్రైస్ దగ్గర ఇబ్బంది పడుతున్నాము, లాజిస్టికల్గా ఇబ్బంది పడుతున్నాము, వాటర్ ఫెసిలిటీస్ లేక ఇబ్బంది పడుతున్నాము, విత్తనాలు సరిగ్గా ఇవ్వకుండా ఇబ్బంది పడుతున్నాము. మనం అసలు అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మనం ఏం సపోర్ట్ చేస్తున్నాము? అసలు ఎక్కడ కూడా మనం ఇన్వెస్ట్ చేస్తున్న మనీ ఏంది? ఏమన్నా అంటే డ్యామ్లు ఒక డ్యాములు కడితే సరిపోతుందా? ఆ డ్యాములు కూడా పూర్తిగా కట్టింది లేదు. మొన్న మీరు ప్రతి ఒక్క దగ్గర ఎక్కడెక్కడైతే ఒడ్లు కొనే దగ్గర చూడండి, లారీలు వచ్చి కాంట పెట్టుకొని తీసుకెళ్లే లారీల కొరత ఉండడం వల్ల ఒక్కొక్క దగ్గర రైతులు 15 రోజుల నుంచి 20 రోజులు ఉన్నారు. ఇది వాస్తవం, మీరు ఎక్కడన్నా అనుకోండి. ఒక లారీలు కూడా సపోర్ట్ చేసేంత స్థితిలో లేవు. లారీలు వదిలిపెట్టండి, సంచులు బ్యాగులు సపోర్ట్ చేసే స్థితిలో లేదు స్టేట్ గవర్నమెంట్లు. అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మనము సపోర్ట్ చేయకుండా లాంగ్ టర్మ్ విజన్ తోటి ఇట్లాంటి పించ్ పాయింట్స్ అన్ని తొలగించకుండా మనం ఇంకా 10 ఏళ్ళు కాదు, ఇంక 20 ఏళ్ళు కాదు, 1,00,000, 2,00,000, 3,00,000 రూపాయలు రుణమాఫీ చేసుకుంటూ పోయినన్ని రోజులు ఎన్ని రోజులు చేసినా గానీ రైతులు ఇబ్బంది పడతాడు. రైతులు వ్యవసాయం లాభసాటిగానే ఉండదు. రామ్మోహన్ గారు ఒక మంచి మాట అన్నారు, లాభసాటి లేదు. ఈ రోజు లాభసాటి లేక చాలా మంది ఎవరికో వారికి ఎంతకో కొంత ఒక ఎకరం పొలము మా దగ్గర 3,000 కూడా కౌలుకి ఇచ్చేసి బయటకు వస్తున్నారు. అంటే ఒక పంట పండిస్తే సంవత్సరంలో 3 నుంచి 5,000 కూడా మిగులుతలేవని చెప్పేసి ఎంతో కొంత మీరు చేసుకొని బతకంటారు ఆయన, మీరని అట్లీస్ట్ బతుకుతారు అని చెప్పేసి బయటకు వస్తున్న పరిస్థితి. అంటే 3,000 కూడా లాభసాటిగా తెచ్చుకోలేని పరిస్థితులు ఈ రోజు రైతాంగం ఉందంటే ఇన్ని చేసినాక కూడా ఏం లాభం అసలు? అందుకనే ఈరోజు చాలా వరకు ఈ జనరేషన్ పిల్లలు ఎవరు కూడా వ్యవసాయం పట్ల ఆసక్తి చూపించడం లేదు. ఆ దిశగా ఏ తల్లిదండ్రులైనా ఎందుకు మనమే చేసుకుందాం, ఇంకొకరి దగ్గర మనం ఎందుకు ఉద్యోగం చేయాలనేటువంటి పరిస్థితి ఎవరైనా ఏ తల్లిదండ్రులైనా చెప్పగలుగుతున్నారా? ఆ పరిస్థితి ఎక్కడ 90% ఎక్కడ జరగట్లేదు. రైతు వాళ్ళ పిల్లలను కోరుకునేది ఒకటే, సాధ్యమైనంత వరకు నువ్వు ఊళ్ళో నుంచి బయటకు వెళ్ళు, ఎక్కడన్నా ఏదో జాబ్ చేసుకొని బతుకు. ఈ 5,000, 10,000 నీకు ఎక్కడ? నేను రైతు కుటుంబం నుంచి వచ్చినోనండి, నేను అవన్నీ చూసినోని కాబట్టే చెప్తున్నాను. ఇవన్నీ ప్రాబ్లమ్స్ బావి దగ్గర పోయి వర్షాలు పడ్డప్పుడు మేము పడ్డ కష్టాలు నార్మల్గా ఉంటాయి. ఏదో పక్క నుంచి ఏదో పైనుంచి నీళ్ళన్నీ వస్తాయి. అట్లుంటే మధ్యాహ్నము రాత్రి పూట పోయి ఏది మన ఓరాలు తెంపేసేసి నీళ్ళు కింది పోయించడానికి నానా కష్టాలు పడ్డాం. తగ్గించడానికి ఇంతవరకు ఎటువంటి చర్యలు జరగలేదు. ఇప్పుడు ఈ రుణమాఫీ కూడా ఇంత ముందుకు మన పెద్దలు ఇద్దరు అన్నట్టుగా యాక్చువల్ రైతుకి ఎక్కడ కూడా అందట్లేదు. అందినా కానీ కొంత మట్టికే. దీనివల్ల వాళ్ళకి జరుగుతున్న 5 ఏళ్ళ ఇప్పుడు 18 రుణం తీసుకున్నాడు, 11% వేసుకున్నా కానీ ఈ 5 సంవత్సరాలల్లో అందులో 30-40% ఇంట్రెస్ట్కే పోతుంది కదండి. ఆ రోజే డబ్బులు కట్టేసేసి మళ్ళీ తీసుకుంటే వాటి మీద ఆ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఎంతో కొంత డబ్బులు మిగిలేదు కదా. ఏదో నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే రుణమాఫీ చేస్తారని చెప్పేసి ఇంట్రెస్ట్ పోతుంటే ఎప్పుడు కూడా క్యాపిటల్ సర్క్యులేట్ అవుతుంటేనే క్యాపిటలిజం పెరుగుతుంది. ప్యాకెట్ అంటున్న రోజులు క్యాపిటల్ ఎప్పుడూ పెరగదు. ఇంత అండర్స్టాండింగ్ నిజంగా కూడా రైతులకి గ్రామ స్థాయిలో ఉండకపోవచ్చు. నువ్వు ప్రతిసారి డబ్బులు కట్టి మళ్ళీ తెచ్చుకుని ఆ డబ్బులను ఇన్వెస్ట్ చేసి తెచ్చుకుంటే వాటితోటి నీకు ఏదో రకంగా పని అవుతుంది, నీ దగ్గర దాంతో డబ్బులు వస్తాయి, ఆ డబ్బులు మళ్ళీ ఇన్వెస్ట్ చేసుకుంటే పెరుగుతుంది తప్పితే ఈరోజు నువ్వు లోన్ తీసుకుని 5 ఏళ్ల పాటు నెక్స్ట్ వచ్చిన గవర్నమెంట్ ఇంత లోతుగా ఆలోచించగలిగే రైతులు ఎంతమంది ఉంటారు అనేది ఒక పెద్ద ప్రశ్న. తెలియదు కదా. ఇప్పుడు అందుకే ఆ రైతుల నిస్సహాయతను, వాళ్ళకి తెలియని విషయాలను ఈ గవర్నమెంట్లు, రాజకీయ పార్టీలు అలసటగా తీసుకొని ఓ రకంగా అడ్వాంటేజ్ గా తీసుకుని రైతులను పూర్తిగా మోసం చేస్తున్నాం అనేది నా. ఓకే రాజశేఖర్, అసలు ఈ మోసపూరిత వ్యవహారం సామాజిక వ్యక్తులు వీళ్ళందరూ కూడా బయటకు తీసుకొచ్చి చేయాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.